బీసీలకు ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ సునామీ వచ్చి జనాభా తగ్గిందా? బీజేపీ రాష్ట్ర కోశాధికారి శాంతికుమార్ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కుల గణనలో బీసీలకు తీవ్ర అన్యాయం చేసిందని, బీసీల జనాభాను తక్కువ చేయించి చూపించడం ద్రోహమని, తెలంగాణలో ఏదైనా సునామీ వచ్చి బీసీలు లేకుండా పోయారా అంటూ బీజేపీ రాష్ట్ర కోశాధికారి బండారి శాంతికుమార్ ఆరోపించారు. బుధవారం మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాంతికుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలు ఏదో విధంగా నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావించి ఈ లెక్కలు చేసినట్లుగా ఉందని, బీసీల లెక్కలు తప్పులు తడకగా చూపించి బీసీలకు అన్యాయం చేస్తుందని, ఈ విషయంపై తాము తీవ్రంగా ఖండిస్తున్నామని శాంతికుమార్ వెల్లడించారు. కొన్ని వర్గాలను అసలు లెక్కించలేదు అనే భావన మొదలైందని, ఆ లెక్కలు ఎందుకు చూపించలేదని ఆయన ప్రశ్నించారు. విలేకరుల సమావేశంలో అంజయ్య, నంబిరాజు తదితరులు. స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోతే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తున్న భయంతో తొందరపడి బీసీ లెక్కలు తప్పు చేసి బీసీలకు అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సమగ్ర కుల గణన ద్వారా బీసీ లెక్కలు తెస్తే భవిష్యత్తులో రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ప్రభుత్వపరంగా లబ్ధి చేకూరుతుందని బీసీలు ఆశపడితే, సంవత్సర కాలం ఎదురు చూస్తే దానికి వచ్చిన తీవ్ర నిరాశ ఏంటంటే ఈ జనాభా లెక్క. సుప్రీంకోర్టు కూడా ముస్లిం రిజర్వేషన్ ఉండదు, రిలీజియన్ బేసిస్ మీద ఉండదు. దేశంలో వెనుకబడిన కులాలను కొన్ని గుర్తించారు, ఎందుకంటే కల్చరల్గా, ఆర్థికంగా, అన్ని విధాలుగా వాళ్ళు వెనుకబడినారు కాబట్టి అని చెప్పారు. హిందూ దేశంలో ముస్లింలకి ఆ స్థానం లేదు. కాకపోతే భారతదేశం యొక్క జీవిత విధానం ఏంటంటే అందరినీ సమానంగా చూస్తుంది కాబట్టి వాళ్ళకి ఎలా అప్లిఫ్ట్ చేయాలో అలా అప్లిఫ్ట్ చేస్తుంది. 10 సంవత్సరాల నుంచి చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అంతేగాని నువ్వు డైరెక్ట్గా రిలీజియన్ బేసిస్ మీద రిజర్వేషన్ ఇవ్వడం తప్పని సుప్రీంకోర్టు కూడా గుర్తున్నది. అంటే వీరి ఉద్దేశం, కాంగ్రెస్ వాళ్ళది ఏంటంటే భారతదేశంలో ముస్లింలు లేరు, అంతా బీసీలే, ఉన్నవాళ్ళంతా బీసీ. మరి దాంట్లో కూడా ఓసీలు ఉన్నప్పుడు మరి క్రిస్టియన్స్లో కూడా బీసీలు ఉంటారు కదా, మరి వాళ్ళెందుకు లెక్కే లేదు? ఎందుకంటే వాళ్ళు ఓట్లు రావాలి, మీకు ఓట్ల కొరకు కదా చేసింది అదంతా. మరి క్రిస్టియన్లు ఎందుకు లెక్కలేదు? బీసీలలో మతపరమైన చిచ్చు పెట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇదంతా రెచ్చగొట్టే వ్యవహారం. కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అవగాహన పెరిగింది. పట్టణ ఓటర్లు ఎక్కువైపోయారు తెలంగాణలో, దేశంలో ఎక్కడ లేనంత అయిపోయారు. వీళ్ళని ఎవరిని మభ్యపెట్టలేరు. ఈ విషయం తెలుస్తుంది. కాంగ్రెస్ యొక్క కుట్ర పటాపంచలు అయిపోతుంది. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు కూడా వ్యతిరేకించే పరిస్థితి వస్తుంది. చెప్పాలి కదా మరి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ముస్లింలను బీసీల్లో లెక్క వేశారు కాబట్టి, అంటే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈబీసీలు వేసింది కదా అగ్రవర్గం వాళ్ళని. మరి అదెందుకు తీసుకోలేదు? నీ ప్రభుత్వం ఉంది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టుగా రిపోర్ట్ తయారు చేసి ఏదో లా చేసి స్థానిక ఎన్నికలు జరుపుకుందామనే దురుద్దేశం తప్ప ఇందులో ఎక్కడ నిజాయితీ ఉందా? లేదు. టీఆర్ఎస్ గవర్నమెంట్ 2014 చేసిన సర్వే ప్రకారంగా 52% బీసీలు, 9% ఓసీలు. ఈయన లెక్కల్లో రివర్స్ అయిపోయింది. అంటే జనాభా తగ్గిపోయిందా? ఏమైనా ఆపద వచ్చిందా? సునామీ వచ్చిందా ఏమైనా తెలంగాణకి? ఆ సునామీలో బీసీలు మాత్రం చచ్చిపోయి ఓసీలు మాత్రం పెరిగారా? ఉండిపోయారు అట్లే. ఇది చాలా దారుణం. డైరెక్ట్గా బీసీలను మోసం చేయడం తప్ప ఇంకోటి లేదు. 1% మాత్రమే మిస్ అయ్యానని చెప్తారు. 1% కాదు, దాదాపు 40%, 30% తప్పుడు లెక్క ఉన్నాయి. రెండు 2014-2025కు 21 లక్షల మంది బీసీలను తీసేశారు. అసలు అంతే తీసుకోవచ్చు. ఇది కేవలం మీకు స్థానిక ఎలక్షన్లో రిజర్వేషన్ ఇంతకంటే ఎక్కువ రాకూడదు, ఇంతకంటే ఎక్కువ ఇవ్వను అని చెప్పడం తప్ప ఇంకొకటి. అసలు జీవన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఆవేశంలో ఒకరోజు చెప్పేశారు, ఏమైనా రెడ్డి ఉన్నది 2.5, బీసీ ఉన్నది 50%, మీరు అధికారం ఎందుకు తీసుకోవట్లేదు
అధికారంలో మీరు ఎక్కువ ఉండాలి, రెడ్డిలు కాదు అని ఆయనే చెప్పాడు. అంతెందుకు ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనసులో ఉండదా తప్పుడు లెక్కలు చేశారని, బీసీలకు అన్యాయం చేశారని, కాంగ్రెస్ కు ప్రెసిడెంట్ పదవి ఇచ్చారని నోరు మూసుకుని ఊరుకుంటున్నారు రాజకీయంగా. అంతే మనసులో ఉంటుంది కదా బీసీ. ఆ నిజం ఎక్కడ పోతుంది, ఆ యథార్థం ఎక్కడ పోతుంది? ఎప్పుడోసారి బయటికి రాదా? తప్పకుండా వస్తుంది. కాంగ్రెస్లో ఉన్న బీసీలకు కూడా తెలిసి ఎప్పుడు ఏం చేయాలో చేస్తారు వాళ్ళు. పెట్టడం అనేది అసలు చాలా తక్కువ. అంటే ఏంటి కాంగ్రెస్ ఉద్దేశం? దీన్ని ఏదో విధంగా డైల్యూట్ చేసి బీసీలు చాలా తక్కువ ఉన్నారని చూపించడానికే కాంగ్రెస్ యొక్క కుట్ర అయింది. కాబట్టి ఇది ప్రజలకు అర్థం కాదనుకుంటే తప్పు. ఇది ఒక యథార్థాన్ని అబద్ధం చేసి ప్రూవ్ చేయడానికి ప్రయత్నిస్తే అది నష్టం జరుగుతుంది. 2014లో 52% ఉన్న బీసీలు అండ్ 2025 ఎలా తగ్గుతారు? 46 ఎలా అవుతారు? అప్పుడు చేసిన 52% అందులో ముస్లిమ్స్ లేరు, కేవలం హిందూ బీసీలే ఉన్నారు. కాబట్టి ఈ మిక్సింగ్ అనేది ఏంటంటే ఇది ఒక కుట్ర. చాలా తెలివైన పని అని కాంగ్రెస్ అనుకుంటుంది, కానీ ఇది తెలివైన పని కాదు. వాళ్ళకి తప్పకుండా తీరని దెబ్బ వాళ్ళకి తగ్గుతుంది.